నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంల పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఎన్ఎంలో ఆందోళన. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముట్టడి. ఎస్సీ వర్గీకరణపై మాలలు ఐక్యంగా పోరాటం చేయాలి. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో మాలల మహా రణభేరి సభ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్రైస్తవులంతా ఐక్యంగా రాజకీయాలలో ఒరవడి కనబరచాలి. కాకినాడ గొడారిగుంటలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. డీటెయిల్స్ చూస్తే, గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంల పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఎన్ఎంలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జీవో 179 ద్వారా గ్రామ వార్డు సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు పదోన్నతులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 2023 డిసెంబర్లోనే తమ సంఘం విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారని, అయితే వాటిని పక్కన పెట్టడం జరిగిందని, ఈ కారణంగా మరోసారి సదరు ఆదేశాలను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని, వెంటనే పదోన్నతులు కల్పించి తిరుగు సమాధానం రాయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఇప్పటికీ 10 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎందుకు కాలయాపన జరుగుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, తాము కష్టపడి సాధించిన ఉత్తర్వులు ఇక్కడ స్థానికంగా ఎందుకు అమలు పరచడం లేదని ఆస్కార్రావు మండిపడ్డారు. ఇక్కడ కొంతమంది కార్యాలయ సిబ్బంది అవగాహన రాహిత్యము, వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యమే కారణమని అన్నారు. అనంతరం వినీత, సత్యవాణిలు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, తక్షణమే పదోన్నతులను ప్రకటించకపోతే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని పట్టుపట్టి కూర్చున్నారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున న్యాయం జరగాలని, ప్రమోషన్లు మా హక్కు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి క్రిందికి రావాలని నినాదాలు చేశారు. ఎట్టకేలకు చివరికి డిఎంఎన్హెచ్ఓ క్రిందికి వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసి రేపే మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని, ఈ నెల 22వ తేదీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించి ధర్నా విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బొంతు శ్రీను, విజయలక్ష్మి, జయచంద్ర, గోపాలకృష్ణ, కిషోర్, స్వామినాథం, సువర్ణరాజు, రామారెడ్డి, రాజమణి, ఈశ్వరి, లక్ష్మి, మణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇప్పుడు గల డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో సుమారు వందలాది మంది గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో వారందరికీ పదోన్నతులు రావాలని, విపరీతమైన ఆలస్యం జరుగుతోందని, అనేక జిల్లాలలో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో విపరీతమైన ఆలస్యం జరుగుతుందని ఆందోళన చెందుతూ వారికి వారే చెప్పుకుని వందలాదిగా ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడికి దిగారు. విజయవాడలో ఉంటున్నటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి మేము వారి యొక్క విషయాలను తెలుసుకుని హుటాహుటిని ఇక్కడ రావడం జరిగింది. తీరా వస్తే ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఇంకా స్పందించలేదు. నాకేదో ఫోన్ చేశారు, అయినప్పటికీ వారి స్పందన అయితే రాలేదు. కానీ ప్రధానమైన విషయానికి వస్తే 2019లో నియమించబడినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగి వారి సర్వీసెస్ రెగ్యులరైజ్ అయ్యి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణ అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలోనికి ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని 273 జీవో అమెండ్మెంట్ ద్వారా 179 జీవో స్పష్టంగా చెబుతుంది. ఆ విధంగా 6/12/2023 సంవత్సరంలో స్వయానా మా యొక్క సంఘం, స్వయంగా మా సంఘమే వీరందరికీ పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు తీసుకొస్తే
23వ సంవత్సరం దాటింది, 24 దాటింది, 25వ సంవత్సరం మధ్యలో వచ్చేసింది. ఇంకొక 6 నెలలు ఊరుకుంటే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. అయినప్పటికీ పదోన్నతులు ఇవ్వటంతో జాప్యం జరుగుతుందని నిరసన తెలియజేస్తూ మళ్ళీ కమిషనర్ వీరపాండ్యన్ గారికి రిప్రజెంట్ చేస్తే 2/2/2025 ఇప్పటిదాకా జరిగిన ఆలస్యానికి మిమ్మల్ని క్షమించలేము, తక్షణమే పదోన్నతులు ఇచ్చి మాకు అర్జెంటుగా విషయాన్ని తెలియజేయమని మళ్ళీ 2 సర్క్యులర్లు వచ్చింది. సర్క్యులర్లు ఇవన్నీ సర్క్యులర్లే, ప్రభుత్వం నుంచి వస్తున్న ఉత్తర్వులే, మా సంఘం పేరు మీద వెలువడుతున్నటువంటి తాజా పరిణామాలే. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం. నిన్న రాత్రి మంగళగిరి కార్యాలయంలో శ్రీ గణపతిరావు గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వారు నాతో స్వయంగా మాట్లాడి మీ డిఎంహెచ్ఓ గారికి తెలియజేశాము, కోర్టు కేసులు ఏమీ లేవు, ఇబ్బందులు అంతకంటే లేవు, ఖచ్చితంగా మీ డిఎంహెచ్ఓ గారు పదోన్నతులు ఇవ్వాల్సిందే, ఇచ్చి మీ వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాల్సిందే అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఈరోజు కాకినాడ కనుక వెళితే నా ఫోన్ వాయిస్ని కాల్ రికార్డింగ్గా తీసుకుని అండర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషనర్ అని చెప్పడం జరిగింది. ఇకపోతే చివరగా ఫైనల్గా శ్రీ వీరపాండ్యన్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వారితో 8:37 నేను ఫోన్ చాటింగ్ చేయడం జరిగింది. అయ్యా నేను కాకినాడ వెళ్తున్నాను, ప్రమోషన్లు ఇవ్వట్లేదని. వారు ఖచ్చితంగా ఐ విల్ లిక్ టు ఇట్, ఐ కెన్ టాక్ టు డిఎంహెచ్ఓ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే వారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగిందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో సాయిగా ఐ విల్ స్పీక్ టు డిఎంహెచ్ఓ మీడియాకు చూపిస్తా ఉన్నాను. అంటే ఇలాగ అధికారులతో మాట్లాడుతూ సంబంధిత ఉత్తర్వులు ఇప్పిస్తూ ఇక్కడ ఏమీ అడ్డంకులు లేకుండా చేస్తూ మేము కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నా సరే అధికారులు మరి నిమ్మక నీరెత్తినట్టుగా ఎందుకున్నారు? వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం ఇష్టం లేదా? కోర్టు లాంగ్వేజ్ అర్థం కావట్లేదా? చదువుకున్న చదువు ఏమైపోయింది? లీగల్గా లిటిగేషన్ అర్థం కావట్లేదా? లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంకా వంటబట్టలేదా? నిజంగా ఈ కేటర్కి న్యాయం చేయడం అనేది వాళ్ళకి ఇష్టం లేదా నాకైతే తెలియదు. కానీ డిఎంహెచ్ఓ గారు తక్షణమే స్పందించండి. సీనియారిటీ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి, వీళ్ళ పదోన్నతులు ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి, ఇస్తామని చెప్పి ప్రకటించండి. అప్పటి వరకు క్యాంపస్ కదిలేదు లేదు, చావో రేవో తేల్చుకుంటే తప్ప, పదోన్నతులు ఇస్తావో లేదో తేలితే తప్ప ఇక్కడి నుంచి కదిలేదు లేదని స్పష్టంగా హెచ్చరిక జారీ చేయడమైనది. వైద్య రంగంలో నర్సుల ప్రాముఖ్యత చాలా విలువైనదని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అలైవనం శ్రీనివాసరావు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 కాకినాడ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు అధ్యక్షతన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలైవనం శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల ప్రాముఖ్యత చాలా విలువైనదని అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ వ్యవస్థకి ఒక దిక్సూచిగా నిలిచారని, అందువలనే నైటింగేల్ పుట్టినరోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ మనకు కనిపించే దేవుళ్లుగా కోవిడ్ సమయంలో నర్సుల ప్రాముఖ్యత, వారి సేవలు వెలకట్టలేనివిగా చెప్పవచ్చునని అన్నారు. జీజీహెచ్ కాకినాడ హెడ్ నర్స్ హైమవతి, జీజీహెచ్ కాకినాడ స్టాఫ్ నర్స్ వై రత్నకుమారి, ఎంపీహెచ్ ఎంఎఫ్ కరప, పిహెచ్సి బొడ్డుపల్లి దేవి, ఎంపీహెచ్ ఎఫ్ జ్యోత్స్న, ఆశా పి అమూల్య వారి సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ వెంకీ శివకుమార్, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ వీరభద్రరావు, క్లబ్ సెక్రటరీ వివి ప్రసాద్, సత్యబాబు, సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. చిన్నవాళ్ళందరికీ నా ఆఫీసులు ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే. ఆమె ఇటలీలో జన్మించారు అని యుద్ధంలో ఆమె చేసిన సేవ మధురైనది. షీఈస్ వెరీ గ్రేట్. అలాగే మేము కూడా చెయ్యాలని ఆశపడుతున్నాము. అని ఇంటి బాధ్యతలు, హాస్పిటల్ బాధ్యతలు అన్నీ మా మీదే ఉంటాయి. కానీ చేయగలుగుతున్నాం మేము. దేవుడు మాకు ఆ శక్తి ఇస్తున్నాడు కూడా. ఈ సత్కారం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు కూడా నా
ఇవాళ నైటింగేల్ గారి బర్త్డే అంటే నర్సెస్ డే. ఆమె బర్త్డే ఒక నర్సెస్ డేగా మారిందంటే ఆవిడ సేవలు చాలా అమూల్యమైనవి. ఆవిడ 1928లో జన్మించారు. ఆవిడ ఈ వ్యవస్థలో ఒక నర్సింగ్ అనేది ఆమె స్థాపించిందంటే ఆమె ఎన్నో సేవలు చేస్తున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన వీరికి కట్లు కట్టడం, వాళ్ళని గాయాలు కట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసుకుంటూ, ఆమె అప్పుడు మన ఏ సదుపాయాలు లేనప్పుడు ఆమె ఒక ల్యాంప్, లేడీ విత్ ల్యాంప్ అని ఒక పేరు, ఆ ల్యాంప్ పట్టుకుని ఎంతో మందికి సర్వీస్ చేశారు. ఆవిడ చేసిన సర్వీస్ నిజంగా ఇప్పుడు యూనివర్సల్గా ఒక నర్సింగ్ అనేది ఏర్పడిందంటే ఆమె అనేక సేవలు ఎంతో మందికి అందించి ఉంటారు. ఆవిడ తద్వారా ఎంతో మందిని అదే సెక్షన్లో రూపొందించి ఒక్కొక్క నర్సెస్ తయారు చేశారు. ప్రతి పేషెంట్ ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, నర్సే ఎక్కువగా ఉంటుంది. డాక్టర్స్ వైద్యం చేసి వెళ్ళిపోతారు. ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్ అయినా ఏదైనా సరే ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఇవ్వగలదు. అదే రీతిగా కరోనా వచ్చిన టైంలో కూడా డ్యూటీగా చేస్తే ఏ మనిషి కూడా ఏ పని చేయలేరు. ఆ డ్యూటీని ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇది నా పని, నా ద్వారా పేషెంట్ ఏం కాకూడదు అనే ఒక ఎయిమ్తో ఒక ధైర్యంగా సేవలు అందించగలిగి ఆ పేషెంట్ అటాచ్మెంట్ కలిగి వాళ్ళ బాధలు ఏంటి అన్నీ తెలుసుకోగలిగేది ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే. అదేవిధంగా కరోనాలో కూడా మేము ఎంతగానో ధైర్యంగా సేవలు చేసాం. డాక్టర్స్ అయితే అంతే సమానంగా స్టాఫ్ నర్సెస్ కూడా సేవలు చేసేది. ఇటువంటి సేవలు చేస్తున్నారని మీరందరూ గుర్తించి మాకు ఇలా సన్మానం చేయడం చాలా సంతోషించే విషయం. ఇలా మేము అందరూ సేవ చేస్తున్నాము. ఈ విధంగా ఒక నర్సింగ్ ఫీల్డ్ అనేది ఒక ఏర్పడింది, ఒక అటాచ్మెంట్, ఒక ధైర్యం అనేది వచ్చిందంటే కేవలం అది మాత్రమే. ఆవిడ మాకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంకా ఎన్నో సేవలు చేసే వరాన్ని ఇచ్చారంటే నిజంగా ఆవిడ వల్ల వచ్చింది. దీన్ని మేము అందరూ సంతోషిస్తున్నాం. అందుకే ఈరోజు నర్సెస్ డే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఈ అవకాశం ఇచ్చింది ఇంటర్నేషనల్ శ్రీ పద్మారాం ఎల్లమ్మ అధ్యక్షులైన తెలంగాణ వీరభద్రరావు గారి అధ్యక్షతన ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే సందర్భంగా ఈరోజు మరి సొసైటీలో మరి చాలా విలువైనది వైద్యం. ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి మరి నర్సెస్ని గుర్తించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మరి శ్రీ పద్మారాం క్లబ్ ద్వారా మరి వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి మరి ముందు సన్మాన రైతులు చాలామంది మాట్లాడారు. మరి ఆవిడ ఒక నర్సింగ్ని ఒక వృత్తిగా తీసుకుని ఆవిడ ఎంతో మందిని మరి యుద్ధ సమయాల్లో గాయపడినటువంటి మరి ప్రజెంట్ ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ ఎలా యుద్ధం జరుగుతుందో అలాంటి యుద్ధాలు జరిగిన టైంలో ఆవిడ అందరికీ ఆదర్శంగా ఉండి నేనున్నానని భరోసాగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల్లో మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫస్ట్ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మరి నర్సింగ్ ఫీల్డే ఒక ఆదర్శంగా ఆవిడ కొనియాడవచ్చు. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని సొసైటీలో మరి వైద్యపరంగా కానీ మరి ఒక ఎడ్యుకేట్ చేయడం విషయంలో కానీ అన్ని విషయాలు కూడా నర్సింగ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా ముందుంటారని నేను అనుకుంటాను. మరి అలాంటి వ్యక్తులే ఈరోజు సన్మాన గ్రహీతలు కూడా. వాళ్ళు ఎంతో కష్టపడి పేద ప్రజలకి సేవ చేసే వ్యక్తుల్లో వీరు కూడా కొనియాడవచ్చు. మరి ఎప్పుడు కూడా మనం సొసైటీలో ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు మానవ సేవే మేధవ సేవ అనే సిద్ధాంతంతో మనం వెళ్ళినప్పుడు మనం ఒకరికి సహాయం చేసినప్పుడు ఆ సహాయం మనకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలాంటి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని 10 మందికి సేవ చేసే భాగ్యం మనకు వచ్చినందుకు మనం చాలా సంతోషపడాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయిన పింకే శివకుమార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ అయిన మరి కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, ఎల్లమ్మ క్లబ్ అధ్యక్షులైన తెలంగాణ వీరభద్రరావు గారు, అలాగే సన్మాన రైతులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డేని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.